దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. జకరియా 9వ అధ్యాయము 12వ వచనం, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదను. హల్లెలూయా, రెండంతలుగా మీకు మేలు చేసేదను. నేను ఎక్కువసేపు మాట్లాడను, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ మాటలు కొద్ది మాటలు చెప్పి, బంధకములలో పడియుండియు అనగా ఏదో ఒక శ్రమలను ఉన్నారు, ఏదో ఒక వ్యాధులని ఉన్నారు, లేకపోతే ఏదో ఒక అప్పులు అనేటువంటి శ్రమలలో ఉన్నారు. నీ యొక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య నిన్ను కృంగతీస్తుంది. నీ జీవితంలో మానసికముగా ఏ దినము కూడా సంతోషముగా లేవు. దాని గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, అప్పులలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యములో ఉన్నా, బంధకములలో పడి ఉన్న వారులారా, శ్రమలో పడి ఉన్న వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, మిమ్మల్ని ఆయన బంధకముల నుండి విడిపించబోతున్నాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు నీకు విడుదల దయచేయగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఎటువంటివంటే రెట్టింపు. ఎటువంటి ఆశీర్వాదం అమ్మా? నా సెంట్ భూమి లేదని నువ్వు అనుకుంటున్నావా? నేను అతీంతులో ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? ఈ సంవత్సరంలో దేవుడు నీకు స్వంత స్థలము ఇవ్వనయ్యన్నాడు. వచ్చే సంవత్సరం మీరు సాక్ష్యం చెప్పారు. సొంత స్థలం ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన మీకు సొంతంగా బిల్డింగ్ కట్టుకునే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రాత్రి ఒక సహోదరి రాఘవేంద్ర కాలనీలో పద్మ ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. ఆమెకు కుమార్తెలు ఉన్నారు, ఒకే కొడుకు వినోద్ అనుకుంటారు. ఆ పిల్లవాడికి మాటలు రావు. మందిరంలోనికి వచ్చినప్పుడు ఆ బిడ్డకు మాటలు రావడం లేదు. నేను చెప్పాను, హి ఈస్ గోయింగ్ టు స్పీక్. ఆ బిడ్డ మాట్లాడతాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ బిడ్డ మాట్లాడుతున్నాడు. రాత్రి సాక్ష్యం చెప్పింది ఆ అమ్మాయి. ఎక్కడ? పద్మ. నిలబడమ్మా. పద్మ తన కుమారుడు, నీ కొడుకుని తీసుకుని వెళ్ళరా? ఆ బిడ్డకు మాటలు రావు. యేసు నామములో ప్రార్థన చేశాను. I prayed for sister Padma's son who is not able to speak. I pray for her son. దేవుడు ఆ బిడ్డ యొక్క నోరును తెరిచాడు. ఆ బిడ్డ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బెంగళూరు నుంచి గడిచిన రాత్రి ఒక ఆయన వచ్చారు, రామ్మోహన్ రావు గారు. ఆయనకు మూత్ర సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ నా కుమారుడు అలాగే జాషువా వెళ్ళి ఆయన కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ యూరినరీ బ్లాడర్ అన్న సమస్య నుండి విడిపించాడు. హల్లెలూయా. ఇస్ దట్ వండర్ఫుల్? దేవునికి స్తోత్రం కలుగును గాక. పద్మ త్వరగా రావాలి. ఏం జరిగింది మీ అబ్బాయి? జరిగింది. కమా అందరికీ నా అబ్బాయికి నాకు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయి పుట్టాడు. ముగ్గురు అమ్మాయిలకు మాటలు వచ్చినాయా, పిల్లలు కూడా వస్తారు. మేము ఎక్కువ పట్టించుకోలేదు. సంవత్సరం అయిపోయింది, మూడో సంవత్సరం వచ్చింది. పిల్లడు ఏమన్నాడు, అలాగే ఊరితో కూర్చుంటాడు. ఎక్కడ కూర్చోబట్టే అక్కడ ఊరితో కూర్చుంటాడు. అన్నాక కొంచెం ఎవరైనా పిల్లలు ఎవరైనా ఏడిస్తే నోరు లేదు కదా, ఆరాధన కొడుతున్నాడు. అలాని
అబ్బాయి ఉన్నాడు, మాటలు రాలని అందరూ ప్రేర్ చేయమని 2 సార్లు చెప్పింది ఇక్కడే మందిరంలో. చెప్పినాక సంవత్సరం అవ్వలేదు, మా పిల్లలకి అన్నీ మాటలు వచ్చేసాయి. నా జీవితంలో మాత్రం దేవుడు చేసింది మాత్రం గొప్ప కారణం. అందుకే నిన్న రాత్రి సాక్ష్యం చెప్పాను అందరికీ. విషయం హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మాటలు రానటువంటి అబ్బాయి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం మా తల్లి గారు డిసెంబర్ 3వ తారీఖు గడిచిన నెలలో ప్రభు పిలుచుకున్నారు. అమ్మ మన మధ్యలో లేకపోవడం చాలా దుఃఖకరంగా ఉంది. ఆరోగ్యంగానే ఉన్నారు, చక్కగా తిరుగుతున్నారు. అయితే సడన్గా ఆవేశం వచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రియుల అమ్మని హాస్పిటల్లో, బళ్ళారి BHC హాస్పిటల్లో పెట్టినప్పుడు అక్కడికి ఒక బిడ్డను తీసుకొచ్చారు. ఆ బిడ్డ యొక్క తల్లి నర్సు. 6 నెలల నుంచి జ్వరం వస్తుంది. ఎన్ని నెలల నుంచి వస్తుంది, తగ్గిపోతుంది. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు, రెగ్యులర్ గా వస్తుంది. అది ఒక డెవిల్ స్పిరిట్, సాతాను శక్తి. హాస్పిటల్కి వచ్చారు. ఆ 1.5 సంవత్సరం ఉంటుంది శ్రేష్ఠ ఇవాంజలిస్ట్. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాం. We pray for the joy to leave the fever, to deliver from the evil powers in the name of Jesus. యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకు యేసయ్య స్వస్థపరిచాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఉపవాస ప్రార్థనకి, అక్కడ కూటమి పెట్టుకున్నారు. హల్లెలూయా. ఇటువంటి అద్భుతాలు దేవుడు మన మధ్యలో జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం నీకు ఎటువంటి వ్యాధి ఉన్నా, ఎటువంటి శ్రమ ఉన్నా, బంధకములనే పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. హల్లెలూయా. నీకు ఒక ల్యాండ్ లేదేమో, నీకు ఒక సెంట్ భూమి లేదేమో, 2 ఎకరాల పొలం ఇస్తాడు. హల్లెలూయా. మన సంఘంలో నేను వాక్యం చెప్పేటప్పుడు ఆ మధ్యలో అన్నాను, మీకు బంగారం ఇస్తాడు అన్నాను. ఒక సహోదరికి నిజంగా బంగారం వచ్చింది. ఇక్కడ ఉన్న సహోదరు దైవజనుడు నోటంట ఏ మాట వస్తుందో ఆ మాట నెరవేరుతారు. హల్లెలూయా. మీ దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో యథార్థంగా నేను చెప్తున్నాను, మీ అందరి కొరకు, నా కొరకు, మన దేశ రక్షణ కొరకు we are praying. I am praying in the presence of the Lord. Hallelujah. Hallelujah. ప్రియరా, మీరందరూ గట్టిగా ప్రభువును పట్టుకోండి. మనుషుల వైపు చూడకండి, మనుషుల వైపు చూడకండి. నువ్వు మనిషిని చూస్తే నువ్వు మోసపోతావు, కానీ దేవుని చూడండి. హల్లెలూయా. ఎలీషా షూనేమీరాలు ఇంటికి వెళ్ళినప్పుడు షూనేమీరాలు తన ఇంటికి వస్తున్న దైవజనుడైనటువంటి ఎలీషాను గురించి తన పెనిమిటితో చెప్తుంది, తన భర్తతో చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్న దైవజనుడు, ఈయన దైవజనుడు. హల్లెలూయా. దైవజనుడు నీ దగ్గరికి దేవుణ్ణి తీసుకొస్తాడు, దేవుని మాటను తీసుకొస్తాడు. దైవజనుడు నీ ఇంటికి వచ్చినప్పుడు దేవుడు నీ కొరకు ఏ మాట, ఏ స్వస్థత, ఏ అద్భుతాన్ని దేవుడు చేయాలనుకుంటున్నాడో దేవుడు తన యొక్క సేవకుల ద్వారా నీ దగ్గరకు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు బిడ్డలు లేదని కంగారు పడుతున్నావా? దేవుడు నీకు ఇద్దరు బిడ్డలు ఒకేసారి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన మీలో అనేకులకు సమృద్ధి కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక. పిలుపు 4:19 ప్రకారముగా the God can meet every need from its riches and glory. నీ ప్రతి అవసరత తీర్చబడతారు. నీ బీమాలో డబ్బులు తక్కువ ఉండవు. అయ్యో నా జీవితంలో డబ్బులు కొలువైపోయాయి, అప్పులు చేస్తున్నానని బాధపడుతున్నావా? దేవుడు నీకు God will bless you abundantly, abundantly. కట్టలు కట్టలు డబ్బు ఇచ్చేస్తాడు. ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వాలో నీకు అర్థం కాదు. అంత బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈ బ్లెస్సింగ్స్ ఊరికినే రావు,
నువ్వు యథార్థంగా జీవించు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ జీవితంలో కపటము ఉండడానికి వీలు లేదు. అయ్యో, నీలో ఉన్న కపటము, నీలో ఉన్న కూలితనము దేవుని ఆశీర్వాదము నుండి ఆ కూలితనము, ఆ కపటము నేను తీసుకెళ్ళి పక్కన పడేస్తుంది. You're losing the blessing of God. You're losing the love of God. You're losing the God's blessings. ఎన్నోసార్లు నీ అవిధేయత, నీ పాపము, నీ అపవిత్రత నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ జీవితానికి మాత్రమే కాదు, ఆశీర్వాదం లేకుండా చేసేస్తుంది. దేవుని ఎదుట సరి చేసుకో. దేవుని ఎదుట యథార్థంగా జీవించు. దేవుని వాక్యాన్ని నమ్ము. బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదను. హల్లెలూయా. ఈ లోకంలో మానవుడు ఏదైనా చేయొచ్చు, డబ్బు ద్వారా, బలము ద్వారా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, డబ్బు చేత కాదు, వెండి చేత కాదు, బంగారము చేత కాదు. నీ జీవితానికి అసలైన ఆనందం, నీ జీవితానికి కావలసిన ఆశీర్వాదము నా ఆత్మ ద్వారానే దేవుడు ఇస్తారంటున్నాడు. హల్లెలూయా. వచ్చే సంవత్సరం మీరు అందరూ కొంతలేస్తారు. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఇక్కడ ఒక సహోదరికి నేను బాప్తిస్మం ఇచ్చాను. సంవత్సరం ముగించలేపా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. తన కుమార్తెకి ఒక చక్కటి ఉద్యోగం ఇచ్చాడు. సహోదరు లలిత కేసీ క్యాంప్ ఇస్తానప్ప నిలబడు. తన కుమార్తెకి ఇవ్వండి ఎగిరిపోయేలా ఉంటుంది ఆ పాపకి ఏం జరుగుతుందని అనుకున్నాం. కానీ ఆ బిడ్డకు బాప్తిస్మం ఇచ్చాడు. ఆమె కంటే తన కుమార్తెకి ముందు బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం తీసుకున్నాక ప్రభు ఆమెను ఆశీర్వదించారు. నమ్మకముగా ఆంధ్రాలో ఉన్న కేసీ క్యాంప్ ఉన్న పరిగెట్టుకుని వచ్చేస్తారు. చాలాసార్లు కాముండప్ప క్యాంప్ నుంచి ఇక్కడికి వాళ్ళకి ఏమీ దొరకకపోతే నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. గాడ్ బ్లెస్ హర్ డాటర్. కూర్చోమ్మా. దేవుడు నీ కుటుంబాన్ని దీవించదు గాక. ఇక్కడ అనేక మంది సహోదరులు ఉన్నారు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన సంఘములను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏది పొదుపు ఉండదు. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే బంధకముల నుంచి విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నూతన ఆనందాన్ని ఇస్తాడు, రెండంతల మేలు. బంధకములను అరిచివేసి బంధకముల నుండి విడిపించి నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. ఈ పరిచర్యలో ఘనమైన పరిచర్యగా మార్చబోతున్నాడు. ఈ పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మరి వండర్స్, మరి miracles are taking place in this ministry. Hallelujah. Hallelujah. దయచేసి మీరందరూ లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి అందరూ కూడా హల్లెలూయా. బయట ఉన్న వారు లోపలికి వచ్చేయండి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా.